అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మాత్రమే కామెంట్ పెట్టండి. ఎందుకంటే కొంతమంది థంబ్నెయిల్ చూసేసి కామెంట్ పెట్టేస్తున్నారు. దానివల్ల ఫలితం ఏమి ఉండదు. దయచేసి ఏంటంటే వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే నాదేదన్నా తప్పు ఉంటే సరిదిద్దుకొని మళ్ళీ మీకు నచ్చే విధంగా కంటెంట్ చేస్తాను. అసలు పాయింట్లోకి వచ్చేద్దాం. బీజేపీ పొత్తు అనేది అంటే జనసేన టీడీపీతో బీజేపీ పొత్తు ఫెయిర్గా ఉందా, అంటే మిత్రధర్మాన్ని పాటిస్తుందా, లేకపోతే ఏదన్నా వక్ర బుద్ధితో ప్రవర్తిస్తుందా? చాలామందికి అనుమానం. వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా బీజేపీతో పొత్తు అన్నప్పుడు ఖండించినోడ్నే. అసలు నిర్బంధంగా నేనైతే బీజేపీతో పొత్తు అవసరం లేదు, 5 సంవత్సరాలుగా నానా కష్టాలు పడి తన్నించుకొని కొట్టించుకొని కేసులు పెట్టించుకొని జైలు పాలయ్యి ఇప్పుడు ఎందుకు బీజేపీతో పొత్తు అవసరమైంది అని నేను కూడా చాలా వీడియోలు అయితే చేస్తున్నాను. కానీ చాలా అంశాలని పరిగణలోకి తీసుకొని కొందరు పెద్దల అభిప్రాయాన్ని కూడా తీసుకొని, అంటే ఇది నా అభిప్రాయం కాదు, కొందరు సీనియర్ పొలిటికల్ అనలిస్టుల అభిప్రాయం కూడా తీసుకొని కొంత క్లారిటీ ఇద్దాం మీకు కూడా అని నేను చేసేటటువంటి చిన్న ప్రయత్నం మాత్రమే. ఇందులో ఏదైనా ఉంటే కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. నిజంగానే ఫెయిర్గా బీజేపీ ఉందా? నెంబర్ 1 మీకు కలిగేటటువంటి అనుమానం ఏంటంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న సీట్లని బీజేపీ లాగేసుకుంది, చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి లొంగిపోయారు. ఇక్కడ ఏది జరిగినా కూడా వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత కక్షలు ఉండవండి. రాజకీయం అంటే రాజకీయం లాగానే నడుస్తుంది. మోడీ గారి పర్సనలో చంద్రబాబు నాయుడు గారి పర్సనలో రాజకీయాల్లో చెల్లవు. బీజేపీ అనేది దక్షిణ భారతదేశంలో బాగా వేయాలి. వాళ్ళకి ఆల్రెడీ తెలంగాణలో గట్టి ఎదురు దెబ్బ. దాదాపుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా కూర్చుంటారు అనుకున్న స్థాయి నుంచి వాళ్ళు 8 అసెంబ్లీ స్థానాలకి దిగజారిపోయారు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఆంధ్రాలో అట్లీస్ట్ వాళ్ళు 5-6 గెలవాలనేది వాళ్ళ తాపత్రయము ఖచ్చితంగా అయి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో 0.51% ఓటింగ్ ఉన్న బీజేపీ 5 సీట్లు సాధించడం అనేది కష్టసాధ్యం. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఏ పార్టీ అయినా చేసే పరిస్థితి అంతే. ఇక్కడ బీజేపీని మనం ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మన మిత్రుడు బలంగా ఉన్నాడో ఆ సీట్లనే వాళ్ళు ఆశిస్తారు. అందులో భాగంగానే ఈరోజు ఆనపర్తి కానీ ధర్మవరం కానీ ఇంకా కొన్ని చోట్ల మీరు అనుకుంటున్న కొన్ని చోట్ల వాళ్ళు వాటిల్లో పోటీ చేస్తున్నారు. కారణం ఏంటి అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ అనేది 60% వరకు ఉంది. ఒకవేళ బీజేపీని వ్యతిరేకించిన ప్రత్యామ్నాయం లేదు అక్కడ వాళ్ళకి. ఎందుకంటే కాంగ్రెస్ ఒకవేళ పోటీ చేసినా కానీ బలమైన అభ్యర్థుల్ని ఇప్పుడు నిలబెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. ఇప్పుడు కూడా ఒకటి చూడండి, ఇంతవరకు జరిగింది టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది బీజేపీకి మెడ్జ్ అయింది, కానీ కాంగ్రెస్కి ఇక్కడ మెడ్జ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు తెలియదు. పైగా ఇప్పుడున్న పరిస్థితిలో గుడ్డిగా కాంగ్రెస్ని అయితే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే షర్మిల గారు వచ్చినారు కాబట్టి. అది ఏంటి, ఒకే కుటుంబం నుంచి షర్మిలని తీసుకొచ్చారు కాబట్టి మనం ఒకవేళ కాంగ్రెస్కి వేద్దాం అనుకున్నా కానీ అక్కడ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. వాళ్ళు ఎలాంటి డ్రామా ప్లే చేసినారు ఇంతకాలం అనేది మనకందరికీ తెలిసిందే. కాబట్టి గతి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక 10-15% ఓట్ బ్యాంక్ తగ్గినా కానీ టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీజేపీకి పడుతుంది అనేది బీజేపీ టార్గెట్, వాళ్ళ వ్యూహం. అందులో తప్పులేదు. నేను ఇందాక చెప్పినట్టుగా రాజకీయ పార్టీ అనేది రాజకీయ వ్యూహాన్నే వన్నాలి. ఒకవేళ మీరు నేను గుండెల మీద చేసుకుని ఒక మాట అనుకున్నాం, మనకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అనేది ఫిక్స్ అయిపోయాం అనుకోండి, జనసేనకు ఓటు వేయాలనేది ఫిక్స్ అయిపోయాము, అక్కడ బీజేపీ అభ్యర్థి నిలబడ్డాడు అనుకోండి, మనం పోయి జగన్మోహన్ రెడ్డికి వేయలేం కదా, పోనీ ఇంకో కాంగ్రెస్కి వేయలేము, ఎందుకంటే కాంగ్రెస్కి వేస్తే గెలసద్దో గెలవదో మన ఓటు మురిగిపోద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ బీజేపీకి వేసేద్దాం అని అనుకుని బీజేపీకి వేసేస్తాం కదా. సో అదే పాలసీతో బీజేపీ తెలుగుదేశం పార్టీ గెలిచే స్థానాలని కైవసం చేసుకున్నది. అది రాజకీయ వ్యూహం అంతే, దాంట్లో మనం పెద్దగా ఊహించాల్సిన అవసరం లేదు. ఇంకా రెండో అంశం మీరు బాగా అర్థం చేసుకోండి. దీంట్లో
వైఎస్ఆర్సిపి అభిమానులు అంటే బీజేపీలో ఉండేటటువంటి వైఎస్ఆర్సిపి అభిమానులు, వైఎస్ఆర్సిపి అనుకూలులు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వైఎస్ఆర్సిపి నాయకులే, బీజేపీ నాయకులుగా ఎప్పుడు ప్రవర్తించలేదు ఈ 5-6 సంవత్సరాల్లో. వాళ్ళకి ఎవరికి కూడా టికెట్లు ఇలా బీజేపీ. రెండోది మీకు అర్థమైపోయి ఉంటుంది, చాలామంది నాయకులు ఈ 5 ఏళ్లుగా ఎవరైతే వైఎస్ఆర్సిపి కొమ్ము కాసి వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారో వాళ్ళకి ఎవరికి కూడా టికెట్లు ఇవ్వలేదు. ఆల్మోస్ట్ 100% ఎవరికి ఇవ్వలే. ఇంకా మూడో అనుమానం మీకు వచ్చి రావడంతో, పొత్తు కుదరటంతో ఏదో అయిపోద్ది. చాలామంది యూట్యూబర్స్, కొంతమంది మిడిమిడి జ్ఞానం ఉండేటటువంటి వాళ్ళు, అసలు ఎన్నికల ప్రక్రియనే పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని మైండ్ డైవర్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ ఆల్ మీ మైండ్ని మొత్తాన్ని కరప్ట్ చేసేసి డైవర్ట్ చేసేసారు. పొత్తు కుదరటంతో జగన్మోహన్ రెడ్డికి షాకు, 17 మంది ఐపీఎస్లు బదిలీ, 25 మంది ఐఏఎస్లు బదిలీ. మీరు ఆల్రెడీ ఫన్నీగా పెడతారు వాళ్ళు, ఫన్నీగా కూడా మాట్లాడతారు వాళ్ళు, కానీ అది మీరు అర్థం చేసుకున్నారు. ఇంతవరకు ఏంటంటే మీ భావజాలాన్ని, మీకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందో అది మీరు బయటికి చెప్పలేక వాళ్ళేదో మిడిమిడి జ్ఞానంతో భయంకరంగా చెప్తా ఉంటే వాళ్ళకి కన్వర్ట్ అయిపోయారు. కాబట్టి వీళ్ళంతా ప్రచారం చేసింది ఏంటంటే అక్కడ బీజేపీతో పొత్తు కుదిరింది, జగన్మోహన్ రెడ్డికి షాకు, చాలా మంది అధికారులు బదిలీ అయిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేస్తున్నారు, అరెస్టు చేస్తున్నారు, సుప్రీంకోర్టు ఆర్డర్లు తీసుకొస్తున్నారు, ఈ విధంగా ప్రచారం చేశారు. అంత హైప్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే బీజేపీతో పొత్తు కుదిరిందో ఆ స్థాయిలో ఇక్కడ మార్పులు జరగలేదు. దానివల్ల చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే షెడ్యూల్కి ఒక 2-3 రోజులు ముందేమో బీజేపీతో పొత్తు కుదిరింది, తర్వాత షెడ్యూల్ వచ్చేసింది. ఇక్కడ మీరు ఎన్నికల కమిషన్ అంత తక్కువగా అంచనా వేయకండి. అది ఒక రాజ్యాంగ శక్తి. నరేంద్ర మోడీ ఫోన్ చేసి చెప్తేనో, లేకపోతే హోంమంత్రి ఫోన్ చేసి చెప్తేనో అక్కడ పనులు జరగవు. వాళ్ళు అన్ని రకాలుగా విచారించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిన టైంలో తప్పకుండా తీసుకుంటారు. కాకపోతే బీజేపీ వాయిస్ మనకి ఎక్కడ ప్లస్ అవుతుందంటే, ఒక జాతీయ పార్టీ, అది 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, దాదాపుగా యంత్రాంగం మొత్తం కూడా వాళ్ళు నడిపిన అనుభవం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉండే ఐఏఎస్లు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి శక్తి వంచన లేకుండా సపోర్ట్ చేశారో వాళ్ళు కొంచెం భయపడవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ కేంద్రంలో బీజేపీ వస్తే మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే బీజేపీని డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఓడగొట్టిన దానికి కారణం మనం అవుతాం. ఆ పొత్తుని విచ్ఛిన్నం చేసిన దానికి మనం కారకులు లాగా వాళ్ళు మనల్ని దృష్టిలో పెట్టుకొని మనల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అంటే, ఎందుకంటే ఈ సెంట్రల్ సర్వీసెస్లు కాబట్టి ఇట్లాంటి మమ్మల్ని ఏమన్నా డిప్యుటేషన్ మీద రాష్ట్రాలకు వేస్తారేమో, సస్పెండ్ చేస్తారేమో, ఎందుకు వచ్చిన కూడా వాళ్ళు నోటలుగా పోతే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయిపోవచ్చు. ఇందాక చెప్తున్నట్టుగా ఎన్నికల కమిషన్ని వీళ్ళు ప్రధానమంత్రి, హోంమంత్రి నియంత్రించలేరు. కాకపోతే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అక్రమాలని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయినప్పుడు ఒక జాతీయ పార్టీగా దాన్ని బలపరిస్తే ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను జాతీయ పార్టీ అన్న, ప్రభుత్వం అనలేదు. కాంగ్రెస్ అయినా జాతీయ పార్టీ. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువగా దేశవ్యాప్తంగా వాళ్ళ రాజకీయ ప్రాబల్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ వాయిస్కి ఏంటంటే ఇంకొంచెం బలం ఉంటుంది. ఇకపోతే చర్యల విషయానికి వస్తే ఇది 4th స్పెల్లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఒక 2 స్పెల్లను ఏంటంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఎన్నికల కమిషన్. ఎందుకంటే తర్వాత ఓటు వేసేదానికి ప్రజలు స్వేచ్ఛగా రావాలి కాబట్టి వాళ్ళ దృష్టి అంతా ఏంటంటే ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్ మీద పెడతారు. అక్కడ ఏదైనా గందరగోళం జరిగితే ఇక మొత్తం ఎన్నికల ప్రక్రియ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ స్పెల్ మీద, సెకండ్ స్పెల్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. దాదాపుగా వచ్చే నెల 10వ తేదీ 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మీద ఖచ్చితంగా దృష్టి పెడతారు. వాళ్ళు చేయాల్సిన మార్పులు ఏదైతే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలన్నీ వాళ్ళకి ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుల మీద అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక కేంద్ర పార్టీగా, ఒక జాతీయ పార్టీగా బీజేపీ వాయిస్ అనేది మనకు అదనపు బలం అవుతుంది. కానీ ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా వివరించినా బీజేపీ పట్ల మనకైతే వ్యతిరేకత ఉంది కాబట్టి ఇవన్నీ నేను చెప్పినవి దాదాపుగా మీరు నమ్మకపోవచ్చు. కానీ
ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. భావోద్వేగాలకు వెళ్ళిపోతాం, బీజేపీని వ్యతిరేకించేస్తాం, కంప్లీట్గా బీజేపీ నిలబడే దగ్గర మనం ఓటేయము, వేరే వాళ్ళకి వేసేస్తాం అంటాం. దానివల్ల ఎవరికి నష్టం? మీరు ఒకసారి ఆలోచించండి. దానివల్ల ఎవరికి నష్టం? బీజేపీకి అదనంగా జరిగే నష్టం ఏం లేదు, లాభం కూడా ఏం లేదు. కాకపోతే ఇండైరెక్ట్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచినట్లు అవుతుంది. ఇక్కడ మీరు 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇంతకాలం మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడతారా? కేంద్రంలో అధికారంలో ఉండి ఒకవేళ బాధ్యత అనుకోవచ్చు, లేకపోతే ఇండైరెక్ట్గా అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ మద్దతు తెలిపి ఉండొచ్చు, 5 ఏళ్ల అధికారం తెలిపింది అనుకోండి. మరి ఆ వైపు నిలబడతారా? బీజేపీని మనం లొంగ తీసుకుంటే, మన వైపు తిప్పుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా చుక్కలు చూపిస్తారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా గమనించండి, చేతులు ఎత్తేసాడు. నిజంగానే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, నిజంగానే కేంద్ర ప్రభుత్వం మద్దతు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉంటే పొంగునూరు లాంటి సంఘటనలు కోకొల్లలుగా రిపీట్ అయ్యేది ఈ వారం 10 రోజుల్లోనే. నిన్న ఆయన మీదే చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి మీద. కానీ చంద్రబాబు నాయుడు గారి పర్యటన మీద రాళ్ళు వేసేవాళ్ళు మీరు చూశారు ఈ 4.5 ఏళ్ళుగా. ఒక్క రాజకీయ నాయకుడు కూడా, జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఒక్కరు కూడా బయట స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చిండేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుక్కిన పేరులాగా అయ్యా అమ్మ అని ఆ ఐప్యాక్ వాళ్ళని పెట్టించుకొని డ్రామా షూట్లు చేయించుకుంటా చాలా బాగుంటాయి అద్భుతంగా. ఆయన ఎవరో ఫైల్ పట్టుకొని రావటం, ఆయన బస్సులు హఠాత్తుగా ఎట చూస్తాడు అన్ని 100 మందిలో దిగేయటం, ఈ డ్రామాలంతా చేసుకుంటా ఆ పాత చింతకాయ పచ్చడి ఆరోపణలు చేస్తా ఆయన కాలం ఎలదీస్తున్నాడు. ఎటొచ్చి కూడా మీరు ఇట్లాంటి చిన్న చితకా మనస్పర్ధలన్నీ పెట్టుకొని లక్ష్యం వైపు దూసుకెళ్లకుండా ఆడు నచ్చలేదు ఈడు నచ్చలేదు అని చెప్పి ఇంట్లో కూర్చుంటే దుర్మార్గులు వచ్చేసి ఆ స్థానాన్ని ఆక్రమించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఆడికి నొప్పు కలిగింది కాబట్టి మనం దౌడుకుందాం, ఇంకొకరికి నొప్పు కలిగింది కాబట్టి మనం బాధపడదాం అనుకోకుండా నిష్పక్షపాతంగా ఈ ఎన్నికలకైతే ఖచ్చితంగా పోరాడండి. విజయం మాత్రం మీదే. మీరు ఇప్పుడుండే గణాంకాల ప్రకారం 140 అంటున్నారు. కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి, ఇవన్నీ మనస్పర్ధలని పక్కన పెట్టేసేయండి. ఈ మనస్పర్ధలని పక్కన పెట్టేస్తే 165 స్థానాలు అయితే ఈ కూటమికి వచ్చే అవకాశం ఉంది. బంగారు అవకాశాన్ని ప్రజలు ఇచ్చేదానికి, మంచి తీర్పు ఇచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.